సచ్చకుడి జీవితం, అతని వాదనల గురించిన సంక్షిప్త విశ్లేషణ ఇది. బుద్ధుడి కాలంలో సచ్చకుడు అనే ఒక గొప్ప పండితుడు ఉండేవాడు. అంటే ఒక రకమైన సూపర్ స్టార్ అనుకోండి. తన వాదనలతో ఎవరినైనా ఓడించగలనని ఆయన ధీమా. మరి అలాంటి గర్విష్టి బుద్ధులని ఎదుర్కొన్నప్పుడు ఏమై ఉంటుంది? ఆ ఒక్క చర్చ అక్షరాల అతని జీవితాన్ని మార్చేసింది. మొదట అసలీ సచ్చకుడు ఎవరు? ఆయన వైశాలికి చెందిన ఒక నిగంత పండితుడు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఆ కాలంలోని జైనుల్లో ఒక పెద్ద గురువు అన్నమాట. ఆయన ఒక్కడే కాదు, వాళ్ల కుటుంబం మొత్తం వాదనల్లో దిట్టలు. అందుకే తన తెలివితేటల మీద ఆయనకు భయంకరమైన గర్వం ఉండేది. రెండవది, బుద్ధుడితో ఆయన చేసిన వాదన. దీని గురించి మనకు సచ్చక సుత్త అనే గ్రంథాల్లో ఉంటుంది. సచ్చకుడి వాదన ఏంటంటే, ఈ దేహమే నేను, మన ఉనికికి ఇదే కేంద్రం అని. కాని బుద్ధుడు తన తర్కంతో ఆ వాదనను పూర్తిగా ఖండించి అనత్త సిద్ధాంతాన్ని నిరూపించారు. అంటే మనం నేను అనుకునేది శాశ్వతమైనది కాదట, అదొక నిరంతరం మారుతూ ఉండే భావాల ప్రవాహం మాత్రమేనని చెప్పారు. ఈ వాదనలో సచ్చకుడు పూర్తిగా ఓడిపోయాడు. ఇక చివరిగా పీతపోలిక. సచ్చకుడి ఓటమిని ఒక పీతతో పోల్చారు. ఒక్కసారి ఆలోచించండి. నీటి నుండి బయటకు లాగి కాళ్లను ఒక్కొక్కటిగా విరిచేసిన పీత మళ్లీ నీటిలోకి వెళ్లగలదా? అస్సలు వెళ్లలేదు కదా. అలాగే బుద్ధుడు సచ్చకుడి తప్పుడు వాదనలను ఒక్కొక్కటిగా ఖండించడంతో అతను తిరిగి తన పాత నమ్మకాలకు వెళ్లలేకపోయాడు. ఇంక దారిలేదు. అందుకే అతను బుద్ధుడి అనుచరుడిగా మారిపోయాడు. సో సచ్చకుడి కథ మనకేం చూపిస్తుంది? మేధోపరమైన అహంకారం నిజమైన జ్ఞానం ముందు ఎలా ఓడిపోతుందో, ఇంకా ఆ ఓటమి యొక్క గొప్ప మార్పుకు ఎలా దారితీస్తుందో చూపిస్తుంది.